వెల్కమ్ టు పిఆర్ఏ కన్స్ట్రక్షన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హౌస్ అంటే మన ఇల్లు కట్టుకునే ఆలోచన గురించి ఈ టాపిక్ ఉంటుందండి. అయితే మీరు ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన పిఆర్ఏ కన్స్ట్రక్షన్ అనే ఛానల్ని విజిట్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్దాం. అయితే మీరు ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచో ఉంటుందండి. అయితే ఆ ఆలోచన అనేది మీరు తీసుకురావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా అమౌంట్తో కూడుకునే వారం అది. అయితే ఎంతో ఎంతో సేవింగ్స్ పెట్టుకొని, ఎంతో అంటే మనీ సేవింగ్ చేసుకొని తీరా మనకి అమౌంట్ కుదిరింది, మనం కట్టుకుందాము అనే ఆలోచన వచ్చేసరికి మళ్ళీ ముందుకి వెళ్ళే లోపల అసలు ఎలా కట్టాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అసలు ఎట్టా చేయించుకోవాలి, వర్క్ అనేది ఎలా చేయించుకోవాలి, కాంట్రాక్ట్ అంటే లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలా, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలా అనేది ఆలోచన అనేది ఒకటి ఉంటుందండి. దాని గురించనే ఈ వీడియో ఏంటంటే మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి అంటే మీకు ఇంటి ఓనర్కి ఏం సంబంధం లేకుండా అన్ని పూర్తిగా ఫినిషింగ్ చేసి ఇచ్చే వర్క్ వచ్చేసరికి మెటీరియల్ కాంట్రాక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే లేబర్ కాంట్రాక్ట్ అండి. లేబర్ కాంట్రాక్ట్ ఏంటంటే దాంట్లో ఓన్లీ లేబర్ వర్క్ ఒకటికే జరుగుతుందండి. ఓన్లీ లేబర్ వర్క్ ఒకటే జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మెటీరియల్ వరకు మీరు తెచ్చియాలి, లేబర్ వర్క్ వరకు వాళ్ళు చేసేయటం జరుగుతుంది. అయితే అది కొన్ని ఏరియాల్లో అక్కడ రేటుని బట్టి అది జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ మన ఉన్న ఏరియాలో అంటే మన ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో సైడ్ వచ్చేసరికి మన గుంటూరు, అమరావతి సైడ్ వచ్చేసరికి ఏమో లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఒక అడుక్కు వచ్చేసి అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక అడుక్కు వచ్చేసి ఒక 400-450 రూపాయల జరుగుతుందండి. అది కూడా అంటే మన వర్క్ డిమాండ్ని బట్టి అది ఉంటుందండి ఆ రేటు. ఇంకోటి మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి ఏమో మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఏమో ఒక అడుక్కు వచ్చేసి 2500-2200 అట్లా జరుగుతుందండి. అంటే మన వర్క్ డిమాండ్ని బట్టి, అంటే మనం చేయించుకునే కన్స్ట్రక్షన్ బట్టి ఉంటుందండి ఈ డిమాండ్ అనేది, ఈ రేట్ డిమాండ్ అనేది. అయితే ఈ 2500-2200లో కూడా ఏంటంటే మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి. మీకు ఏం మెటీరియల్ కావాలి, అంటే మీకు ఏ క్వాలిటీ కావాలి, అట్లా మీరు చెప్పేదాన్ని బట్టి, అంటే మీరు ఇంట్లో ఏ వర్క్ చేయించుకుంటారు, ఇట్లా మీరు టైల్స్ వేయించుకుంటారా, గ్రానైట్ వేయించుకుంటారా, మార్బుల్ వేయించుకుంటారా, నెక్స్ట్ పిఓపి చేయించుకుంటారా, అంటే ఇంటీరియర్ వర్క్ అనేది మీరు చేయించుకునే దాన్ని బట్టే అక్కడ అమౌంట్ అనేది డిమాండ్ అయి ఉంటుంది. లేదు ఒక నార్మల్గా వెళ్ళాలండి మెటీరియల్ కాంట్రాక్ట్ మాకు అంత హెవీగా ఇవ్వలేము, అంత హెవీగా పెట్టుకోలేమండి, ఒక నార్మల్గా వెళ్ళిపోవాలి అంటే లేబర్ కాంట్రాక్ట్ అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి రాక ఇదంతా తలకాయ నొప్పి లేకుండా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తామండి అంటే ఒక మాదిరిగా అయితే 1800 వరకు పడుతుందండి. ఒక అడుగుకి 1800 వరకు అయితే ఒక లిమిట్గా వెళ్తుంది వర్క్. మీకు 2000-2200-2500 అంటే కొంచెం ప్రీమియంగా వెళ్తుందండి వర్క్ అనేది. ఇది మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఏమో ఇదండి. లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఏమో లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నప్పుడు లేబర్ కాంట్రాక్ట్లో వీళ్ళు వచ్చేసరికి అంటే అడుక్కి ఎంత తీసుకుంటారు, అడుక్కి ఎంత తీసుకుంటే ఆ అమౌంట్లో వీళ్ళు చేసే వర్క్ ఏంది అంటే ఏమేం చేస్తారు, మీరు వెళ్ళగల ఏం వర్క్ చేయించుకోవాలి. ఇప్పుడు 400-450 రూపాయలు అనుకున్నామండి మామూలుగా అడుక్కి తీసుకున్నారు. అయితే దాంట్లో వచ్చేసరికి ఒకటి రాడ్ బిల్డింగ్ ఒకటండి, సెంటరింగ్ ఒకటి, తర్వాత మన స్లాబ్ వర్క్ అండి, అంటే కంకర పని అనమాట, లేబర్ వర్క్ కంకర పని. తర్వాత ఈ బోర్లు అండి, కింద మన స్టార్టింగ్లో బోర్లు వేస్తాం కదండి, బోర్లు అంటే వాటర్ బోర్ కాదండి, మామూలు బోర్ అనమాట. గుంతలు అయితే బెడ్ గుంతలు అయితేనేమో మీరే తీపించుకోవాలండి, బోర్లు అయితే ఈ లేబర్ కాంట్రాక్ట్లోనే కలిసి వస్తుందండి. అయితే ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఒకటి సెంటరింగ్,
2 రాడ్ బిల్డింగ్, 3 కంకర పని, 4 వచ్చేసరికి బోర్లు అండి. ఈ 4 ఏంటంటే లేబర్ కాంట్రాక్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అది లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఇది అండి. ఈ లేబర్ కాంట్రాక్ట్ అనేది మొత్తం అంటే హౌస్ అంటే లోన బయట కట్టుబడులు కానీ ప్లాస్టింగ్లు కానీ ఇంకేదైనా వర్క్ మొత్తం లేబర్ కాంట్రాక్ట్ మీద వెళ్తుందండి. ఇంకోటి ఏంటంటే అండి, మరి లేబర్ కాంట్రాక్ట్ ఇస్తున్నాము, మరి దీంట్లో మరి ఎలక్ట్రీషియన్ వర్క్ రాదా, ప్లంబింగ్ వర్క్ రాదా, కబోర్డ్ల వర్క్ రాదా అని కొంతమంది అడుగుతున్నారండి. రాదండి, అసలు అవన్నీ రావు. ఓన్లీ లేబర్ వర్క్ అంటే ఈ ముద్దు వర్క్ వాటికే వస్తుందండి. ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ కానీ, ఈ కబోర్డ్ల వర్క్ కానీ, ఇంకోటి ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇంటీరియల్ కింద వెళ్తుందండి. అది వచ్చేసరికి ఇంటీరియల్ కింద వెళ్తుంది. ఆ వర్క్ మొత్తం మీరు చేయించుకోవాల్సిందే.